హాయ్ అండి, అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను ఈ వీడియోలో ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో చాలా ఈజీగా మరి స్మూత్ అండ్ స్పాంజీగా వచ్చి ఇలా కప్ కేక్స్ అయితే చేయబోతున్నాను. ఈ కప్ కేక్స్ వచ్చేసి నేను ఒక్క కప్పు రవ్వతోనే చేశానమాట. చాలా స్మూత్ అండ్ స్పాంజీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, నేర్చేసుకుందామా? అందరికీ వెల్కమ్ టు సుశాంతి వ్లాగ్స్. చూడండి, నేను ఆల్రెడీ చెప్పినట్టే ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ రెసిపీ అయితే తయారు చేస్తున్నాను. ఒక్కోసారి మీ దగ్గర పాలు ఉంటుంది, ఒక్కోసారి పాలు ఉండదు. కాబట్టి పాల పొడి అయితే అందరి ఇంట్లో ఉంటుందని అనుకుంటున్నాను. ఇలా పాల పొడి ఒక 5 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో నీరు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే పల్చగా ఉండాలి, ఎక్కువ అంటే థిక్గా ఉండకూడదు అనమాట. ఈ పాలు వాటర్ కలిపినప్పుడు చిక్కదనంతో ఉండకూడదు, పల్చగా ఉండాలి. ఇదేం చేస్తున్నానంటే నేను మంచిగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట. ఇది ఒక్క మరుగు వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేయాలి. ఎక్కువగా బాయిల్ చేసే అవసరం కూడా లేదు. ఇది రూమ్ టెంపరేచర్ వరకు వస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా అండి? రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనము ఈ కేక్కి యూస్ చేసుకుంటాము. చూసారు కదా, ఒక్క పొంగు వచ్చింది. ఇలాగా ఒక మరుగు రాగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేసి చల్లగవడానికి వదిలేద్దాము. సో ఈరోజు నేను ఈ కప్ కేక్కి నేను ఒక కప్ అయితే రవ్వని యాడ్ చేస్తున్నాను అనమాట. అది వచ్చేసి ఉప్మా రవ్వ. మీ దగ్గర ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా, సో అందుకే ఉప్మా రవ్వ ఒక కప్ వేసుకుంటున్నాను. అదే ఒక కప్లో నేను ఇందాక చల్లార్చి పెట్టిన పాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసేసిన తర్వాత మంచిగా మనం మిక్స్ చేసేయాలి. ఇలా మంచిగా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే బ్యాటర్ అనేది కాస్త పొంగుతుంది. కాబట్టి ఇలా మంచిగా మిక్స్ చేసేస్తాను అనమాట. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, మీరు క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకోండి. ఇక్కడ నాకు అయ్యింది టోటల్గా 5 అనమాట. 5 కప్ కేక్స్కి ఇక్కడ 1 కప్ రవ్వ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారంటే ఈ రవ్వ క్వాంటిటీ అయితే మీరు చూసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ ఆల్రెడీ మరిగించిన పాలు ఉంటే కనుక అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మీరు ఇక్కడ పాలు అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇలా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము అంటే ఇలా మూత పెట్టేయాలన్నమాట. 15 to 20 మినిట్స్ ఇలా మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా ఒకవేళ మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉందనుకోండి, 2 టేబుల్ స్పూన్ అంత వరకు టూటీ ఫ్రూటీ వేసుకొని ఇందులో కాస్త గోధుమ పిండి ఉంటే యాడ్ చేసుకోండి. గోధుమ పిండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఎందుకంటే తర్వాత మనం ఈ బ్యాటర్లో ఈ టూటీ ఫ్రూటీ యాడ్ చేసి మిక్స్ చేస్తామన్నమాట. ఒకవేళ మీరు పిండి వేయకుండా ఈ టూటీ ఫ్రూటీలో డైరెక్ట్గా బ్యాటర్లో వేసారనుకోండి, ఇది ఒక ముద్దలాగా ఒక్క దగ్గరే ఉండిపోతుందన్నమాట. సో అందుకోసం అనేసి నేను మళ్ళీ చెప్తున్నాను. చూడండి, 15 to 20 మినిట్స్ అయ్యాక ఇది బాగా ఇలా పొంగింది. చూసారు కదా, అందుకే నేను ఏ మెజర్మెంట్స్ చెప్తున్నానో మీరు కూడా అదే మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి. అప్పుడే ఏదైనా కప్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా మరి టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో ఇంతవరకు మనం నానబెట్టిన పాలు మరి రవ్వ వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా, అందులో సగం అంటే 1/2 కప్పు పంచదార అయితే యూస్ చేస్తున్నా. నేను ఎంత పంచదార వేసానో దానికి 1/2 అంటే ఒక కప్పు రవ్వకి 1/2 కప్ అంతగా పంచదార, 1/4 కప్ అంతగా నూనె అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే కాస్త ఉప్పు అనేది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. పించ్ ఆఫ్ సాల్టే. ఇక్కడ వెనిలా ఎసెన్స్, మేము ఏ కేక్ చేసినా వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదనుకోండి, ఇలైచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసేసి మంచిగా మనము మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాటర్ ఎలా ఉందనేది కాస్త హార్డ్గా ఉంది కదండి. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చిందనుకోండి చాలా బాగుంటుంది. ఇలా నేను ఒక్కసారి స్పూన్తో ఇలా తీసి ఇలా వేస్తుంటే బరువుగా అంటే భారంగా కింద పడుతుంది కదా, సో అలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూడండి, టూటీ ఫ్రూటీ అనేది పిండిలో అంటే ఇలా పిండిలో కలిపి వేస్తేనే బాగా ఈవెన్లీ అన్ని సైడు స్ప్రెడ్ అవుతుంది. మీరు లేదు డైరెక్ట్ టూటీ ఫ్రూటీ యాడ్ చేసేస్తారనుకోండి, అదేమవుతుంది, అన్నీ అంటిపోయి ఒక్క దగ్గరే ఉండిపోతుంది, పిండిలో బాగా కలపదనమాట. సో అందుకే ఇదొక్క మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. ఈ కేకే కాదు, మీరు ఏ కేక్లో మీరు యాడ్ చేసినా ఇదే రకంగా మీరు యాడ్ చేయండి. ఒకవేళ ప్లమ్ కేక్ చేస్తారనుకోండి, అక్కడ కూడా మీరు యూస్ చేయొచ్చు. కాకపోతే అక్కడ మీరు జ్యూస్లో అంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసున్నాను ప్లమ్ కేక్, ఆ రెసిపీ చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. దాంట్లో నేను ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టాను కాబట్టి ఇలా చేసే అవసరం రాలేదు. ఒకవేళ మీరు వేరే ఏదైనా కేక్ చేస్తే అలా చేయండి. ఇక్కడైతే నేను ఈనో శాచెట్ ఒకటి తీసుకొని అందులో కాస్త
యాక్టివేట్ అవ్వడానికి వెనిగర్ అయితే యాడ్ చేసి ఒకసారి బ్యాటర్ని మిక్స్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈనో శాచెట్ లేదనుకోండి, బేకింగ్ పౌడర్ మరి బేకింగ్ సోడా అనేది యాడ్ చేయొచ్చు. చిటికెడు మాత్రమే మీరు బేకింగ్ సోడా యాడ్ చేయండి. చిటికెడు కన్నా మరో చిటికెడు మీరు బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కువగా యాడ్ చేయకూడదు. చూడండి ఇలా మీరు అంటే నేను ఇక్కడ ఈనో సాచెట్ అయితే యూస్ చేశాను. ఒకవేళ మీరు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాడ్ చేస్తే మంచిగా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇక్కడైతే నేను ఈ కప్ కేక్స్ చేయడానికి ఇలాంటిది బౌల్స్ అయితే యూస్ చేస్తూ మొత్తం నేను ఆయిల్ని గ్రీస్ చేసేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మౌల్డ్స్ ఉన్నాయనుకోండి, మౌల్డ్స్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మౌల్డ్స్తో నేను చేయడం లేదండి, ఎందుకంటే చాలామంది దగ్గర అది ఈజీగా అవైలబుల్ ఉండదు. కాబట్టి ఇలా గిన్నెలు అనుకోండి అందరి దగ్గర ఈజీగా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఆయిల్ అనేది మంచిగా మనం గ్రీస్ చేసేసి ఇందులో నేనేం చేస్తున్నా, ఈ బ్యాటర్ అనేది ఫిల్ చేస్తున్నా. ఎలాగా అంటే ఇప్పుడు ఒక బౌల్ ఉందనుకోండి, అందులో పావు భాగం వచ్చేంత వరకు మాత్రమే నేను ఇక్కడ ఈ బ్యాటర్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకవేళ అరకప్పు వచ్చేంత వరకు మీరు బ్యాటర్ ఫిల్ చేసారనుకోండి, అది ఉబ్బి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పావు భాగం అంతవరకు మీరు ఇలా బ్యాటర్ని యాడ్ చేసిస్తే సరిపోతుందన్నమాట. సో మీకే క్వాంటిటీ తెలిసిపోతుంది, అది ఎలా ఉంటుంది ఏమనేది ఆ బ్యాటర్ థిక్నెస్ మీదే మీకు తెలుస్తుంది ఆ సోడా వేసి కలిపినప్పుడు. తర్వాత చూడండి ఈ పైన నేనైతే ఇలా కాస్త టూటీ ఫ్రూటీ అనేది స్ప్రెడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే అది పొంగినప్పుడు అవుటర్ లుక్ అనేది బాగా రావాలి కదా. సో అందుకోసమే ఇలా చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుంది కదా బయట నుంచి చూడడానికి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కోసారి బాగా ట్యాప్ చేయాలి. ఎందుకు ట్యాప్ చేస్తామంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అని. ఇక్కడైతే నేను ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట. చూడండి నేను లో టు మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ ఒక 10 to 15 minutes వరకే ఉంచానమాట. ఇలా ఒక స్టాండ్ అనేది పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఒక ప్లేట్ పెట్టేద్దాము. ఇలా ఒక నార్మల్ ప్లేట్ని పెట్టేసి ఇందులో నేను ఇందాక ఫిల్ చేసిన బ్యాటర్ కప్స్ ఉన్నాయి కదా, సో వాటన్నిటిని పెట్టేస్తూ ఇది ఎంతవరకు ఇప్పుడు మేము ఉడికించుకోవాలంటే కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసి 55 to 60 minutes అంతవరకు దీన్ని ఉడికించుకోవాలి. ఓకేనా అండి. ఇది ఎలాగా అంటే ఇప్పుడు పైన ఇలా మూత పెట్టేశారు కదండి, మూత పెట్టేసిన తర్వాత దాని మీద ఏదైనా బరువు ఉండేది ఇలా పెట్టేసేయండి. ఇలా బరువు ఉండేది పెట్టేస్తే ఆ ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా లోపలే ఉండి బాగా కేక్స్ అనేది అంటే ఉడుకుతుందనమాట. ఇలా సైడ్స్ అనేది కూడా కంప్లీట్గా కవర్ చేయాలి. చూడండి ఇప్పుడు ప్రీ హీట్కి వదిలేసి 55 minutes అయిందనమాట. నేను అది ముడుతుంటేనే ఆ బరువు అయింది, ఆ రాళ్ళు అనేది వేడైపోయింది. ఒకవేళ మీ దగ్గర టూత్ పిక్ ఉందనుకోండి, దాన్ని కూడా ఇన్సర్ట్ చేసి అది అంటుతుందో లేదో చెక్ చేయొచ్చు. అందుకే నేను టూత్ పిక్ ఉందో లేదా అనేది నైఫ్లో కూడా ఒకసారి చూపించేస్తున్నాను. నైఫ్ని ఇలా ఇన్సర్ట్ చేసి ఒకసారి తీస్తే అంటిందో లేదో మీకు అక్కడే తెలుస్తుంది. చూడండి ఇది చల్లగవ్వడానికి వదిలేయాలి బయటకి. సో అందుకే పైన నేను ఒక క్లాత్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి క్లాత్ అనేది పెట్టేసిన తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత మీరు ఈజీగా డీమోల్డ్ చేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ రావట్లేదు అనుకోండి, ఒకసారి చాకుతో సైడ్స్తో మొత్తం నీట్గా ఇలా స్క్రాచ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదండి. చాలా చాలా ఈజీ రెసిపీ. చూడండి ఇంత మంచి రెసిపీ నేర్పించుతున్నందుకైనా మీరు ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలానే నచ్చుతుంది అనమాట. చూడండి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట. మీరేమి నైఫ్లో తీయాలనే అవసరమే లేదు, కాకపోతే చల్లగా అవ్వాలంతే. చూసారుగా చాలా స్పాంజీగా స్మూత్గా భలే వచ్చినాయండి ఈ కప్ కేక్స్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేయండి. బయట తినే బదులుగా ఇంట్లోనే మీరు ఇలా హెల్దీగా చేసుకున్నారనుకోండి చాలా చాలా మంచిది ఉంటుంది. చూడండి చాలా స్పాంజీ అండ్ స్మూత్గా వచ్చింది కదా. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి, ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.